హలో ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ చాలా వింతగా ఉంటుంది. ఒకరోజు టిమ్ అనుకోకుండా ఒక పాత దీపాన్ని తుడిచాడు. అందులో ఒక్కసారి బాలి నీలి వర్ణ జిన్ను వెలుగులో మెరుస్తూ బయటకు వచ్చాడు. ముగ్గురు కోరికలు కోరుకో మానవుడా అని ధ్వజప్రాయంగా అరిచాడు. టీమ్ ఆనందంతో నాకు $1,000,000 కావాలి అన్నాడు. అప్పుడు జిన్ను తలాడిస్తూ సమ్మతించినట్టు కనిపించాడు. కానీ కొన్ని క్షణాల్లో తిరిగి నీ మొదటి కోరిక ఏమిటి అని ప్రశ్నించాడు. ప్రతిసారి టిమ్ ఏదైనా కోరిక కోరితే జిన్ను వెంటనే మర్చిపోతున్నాడు. నువ్వు చెప్పింది పోనీనా లేక పెప్పరోనీనా అంటూ గందరగోళంగా మాట్లాడుతున్నాడు. కొద్దిసేపట్లో టిమ్ గదంతా పొంగి పొర్లుతున్న జంతువులు, పిజ్జాలు, డిస్కో లైట్లతో నిండిపోయింది. చివరకు టిమ్ తన కోరికలు రాసి చూపించాలనుకున్నాడు. కానీ జిన్ను ఆ చిట్టాను కూడా ఎక్కడో పోగొట్టేశాడు. ఈ అంతా గందరగోళం చూస్తూ చివరికి టిమ్ ఇలా అన్నాడు, నాకు మూడో కోరిక అవసరం లేదు. మొదటి దీపాన్ని తొడవకుండా ఉండాల్సింది. జిన్ను మాత్రం మళ్ళీ ప్రశ్నించాడు, మరి నీ మొదటి కోరిక ఏమిటి? సర్లే, ఇప్పుడు మనం ఇద్దరం వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పాడు. అందంగా ఉన్నావురా, ఈ ల్యాంపును చూడు ఎలా ఉందో, ఆహాహాహా, ఓ నాతో నాట్యం చేయరా, బాగుంటుంది నీకు, ఆహా అని మెరిసిపోతున్నారు ఇద్దరు. ఓహో, ఈ చూడని చక్కని సౌందర్యం, ఆహా ఆహా, ఓహో ఓహో ఎలా చెప్పగలను, ఆహా బాగుందిరా నీ లీల. కోరికలు కోరుకున్నావు కానీ వాటిని ఎలా అడగాలో నీకు తెలియదురా. ఓ బాలక ఒకసారి నేను చెప్పేది వినురా. ఓకే, అలానా, ఓకే 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 నిన్ను చూస్తే నాకు మతిపోతున్నదిరా. ఆహా, ఏమి నా ఆనందం, ఎలా చెప్పగలనురా బాలక. ఓ నేనిప్పుడు హిమాలయాల్లో విహరిస్తానురా, ఓకేనా. ఓ బాలక.